హలో వివర్స్, వెల్కమ్ టు ఆండ్రో కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈ వీక్స్ ఈ వీక్లో క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాము. సార్, నేను టెడ్లాఫిల్ వాడాను బట్ హెడేక్ వస్తుంది, ఎందుకు? సో టెడ్లాఫిల్ ట్యాబ్లెట్ వాడినప్పుడు కొంతమందికి తలనొప్పి కానీ, కళ్ళు మంటలుగా ఉన్నట్టు అనిపించడం కానీ, కాళ్ళు లాగినట్టు అనిపించడం కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇవన్నీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఒక 3-4 రోజులు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే జనరల్గా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ లెగ్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి మెయిన్లీ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని అర్థం. సార్, స్క్రోటల్ ఆర్కియాలజియా అంటే ఏమిటి? ప్లీజ్ వీడియో చేయండి. స్క్రోటల్ పెయిన్ అది ఆల్రెడీ మీరు ఏదైతే వీడియో చూసారో దాన్నే స్క్రోటల్ ఆర్కియాలజీ అంటారండి. అంటే లాంగ్ టర్మ్ టెస్టిక్యులర్ పెయిన్ ఉంది అంటే దానికి ఏదైతే వర్డ్ ఇంగ్లీష్లో అంటారో స్క్రోటల్ ఆర్కియాలజియా అంటే టెస్టిస్లో లాంగ్ టర్మ్ పెయిన్ ఉందని అర్థం. సో మీరు చూసిందే అదే వీడియో, దాన్ని సపరేట్గా ఆ వర్డ్ని అలా అంటాం ఆర్కియాలజీ అని. తర్వాత, సార్ మై టెస్టిక్యులర్ వాల్యూమ్ రైట్ సైడ్ 10.5 cc, లెఫ్ట్ సైడ్ 6.6 cc ఉంది, లెఫ్ట్ గ్రేడ్ 1 వారికోసిల్ ఉంది. ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ టెస్టిక్యులర్ వాల్యూమ్ ఫర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ? ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఒక సైడ్ టెస్టిక్యులర్ ప్రాబ్లం బాగుంది కాబట్టి మీకు ఒక సైడ్ టెస్టిస్ హాఫ్ సైజే ఉన్నా కూడా సీమెన్ అనాలిసిస్ బాగుంటే చాలు. సో ఒక సీమెన్ అనాలిసిస్ చేయించుకోండి. సీమెన్ టెస్ట్లో అంటే క్వాలిటీ కౌంట్ బాగుంది అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సార్, సెమినల్ వెసికల్కి యూస్ చేసే లో డోస్ మెడికేషన్స్ చెప్పండి, నేను యూస్ చేస్తా. ప్రజెంట్ నేను యూస్ చేసే మెడికేషన్ టాక్సిమో 200 mg ఆర్ నార్మాక్సిన్. డాక్సిసైక్లిన్ వాడొచ్చండి. డాక్సిసైక్లిన్ 100 mg మార్నింగ్ నైట్ ఒక 20 డేస్ వాడండి సెమినల్ వెసికలైటిస్కి. సార్, నా నేమ్ సన్నీ. నేను ఫస్ట్ టైం సెక్స్కి వెళ్ళినప్పుడు భయంతో హార్ట్ బీట్ రైజ్ అయ్యింది, దాంతో టెన్షన్ పడి ఎరెక్షన్ అవ్వలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా సేమ్ అలాగే అవుతుంది, బట్ దీన్నే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. సో మీకు ఏంటంటే అన్నీ నార్మల్గా ఉండొచ్చు, కానీ మీరు ఆ టైంకి వెళ్ళేసరికి భయపడుతున్నారు కాబట్టి మీకు దాన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. సో మీరు 3 టైమ్స్ చేయలేకపోయారు, ఫెయిల్ అయింది కాబట్టి ఒకవేళ వీలైతే ఒక సైకాలజిస్ట్ని కలిసి కొంచెం కౌన్సిలింగ్ తీసుకోండి, లేదా మా దగ్గరికి వచ్చినా కూడా కౌన్సిలింగ్ చేస్తాను. లేదా అంటే నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు టెడ్లాఫిల్ కానీ సిలినాఫిల్ కానీ టాబ్లెట్ వేసుకొని ట్రై చేసి సక్సెస్ఫుల్గా అయిన తర్వాత నెక్స్ట్ టైం టాబ్లెట్ లేకుండా ట్రై చేయండి. సార్, టెడ్లాఫిల్ని స్టాటిన్స్తో కలిపి వాడచ్చా అంటే వాడచ్చండి, నో ప్రాబ్లం. హై సార్, గుడ్ ఈవినింగ్. హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కానీ డెడ్ స్పెమ్స్ ఉన్నాయి, ఇది జెనెటిక్స్ ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉందా, లేదా ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా? సో డెడ్ స్పెమ్స్ ఉన్నాయంటే ఒకటి ఇన్ఫెక్షన్ ఉండాలి. సో మీరు జనరల్గా ఉన్నప్పుడు ఒక స్కాన్ చేయించుకోవాలి, సిమెన్ కల్చర్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ రెండు ఏమీ లేకపోతే జెనెటిక్ ప్రాబ్లం ఉండే ఛాన్సే ఎక్కువ. సార్, నాకు FSH 22.39 ఉంది, స్పెర్మ్ కౌంట్ 0 ఉంది, టెస్టిక్యులర్ బయాప్సీలో 0 ఉంది, నాకు ఏమైనా సొల్యూషన్ చెప్పండి. సో హై FSH ఉంది కాబట్టి మీకు ఓన్లీ మైక్రోటీసే పనిచేయచ్చు. అంటే ఇంత హై FSH ఉంటే మనకు మైక్రోటీసెస్ సర్జరీ చేసినా కూడా స్పెర్మ్ దొరికే ఛాన్స్ 40% మాత్రమే. అది గుర్తుపెట్టుకొని మనం చేసుకోవాలి. ఒకవేళ దాంట్లో స్పెర్మ్ దొరికితే మీరు IVF చేయించుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ మీరు టెస్టిక్యులర్ బయాప్సీలో దొరకలేదు కాబట్టి మైక్రోటీసే ప్రొసీజర్ చేయించుకోవాలి. పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తే పార్ట్నర్కి కూడా తెలియదు అంటున్నారు కదా సార్. సర్జరీ తర్వాత కుట్లు వేస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది. జనరల్గా కుట్లన్నీ ఒక 10 డేస్లో పడిపోతాయి కదండి, మనం తీయాల్సిన అవసరం లేదు, ఆ కుట్లన్నీ కూడా కరిగిపోతాయి. సార్, థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ T4 ఎక్కువగా ఉంది, దీనివలన లిబిడో ఎరెక్షన్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందా? ఆల్ హార్మోన్స్ ఆర్ నార్మల్. జనరల్గా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మేము చూడమండి, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ చూస్తారు, లేదా ఫిజిషియన్స్ చూస్తారు. సో ఫిజిషియన్స్ని కలవండి. జనరల్గా థైరాయిడ్ ఓన్లీ T4 ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఎరెక్షన్ ప్రాబ్లం కానీ లిబిడో ప్రాబ్లం కానీ జనరల్గా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ.
అదే టీఎస్హెచ్ ఎక్కువగా ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. సో, T4కి దీనికి మోస్ట్‌లీ సంబంధం లేనట్లే ఎందుకైనా మంచిది ఒకసారి ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకోండి.